మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధనలో చేరినటువంటి ప్రియబిడ్డలందరికీ కూడా ఆ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మనము పెంతెకొస్తు కాలమానంలోని 18వ ఆరాధనలో మనము దేవుని మందిరంలో చేరి ఉన్నాము. ఈ 18వ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను మనము చదివి ఉన్నాము. ఆ లేఖనాలను బట్టి దేవుని వాక్యాన్ని మనము ధ్యానాంశాన్ని మనకు దేవుడు బయలుపరిచినటువంటి అంశం ఏమై ఉన్నది అంటే మంచి గృహ నిర్వాహకుడు అనే అంశాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాము. మంచి గృహ నిర్వాహకుడు అంటే మన కుటుంబానికి దేవుడు మనకిచ్చినటువంటి యజమాని, అలాగనే సంఘానికి ఇచ్చినటువంటి నాయకుడు, గ్రామానికి ఇచ్చినటువంటి నాయకులు, అలానే దేశానికి ఇచ్చినటువంటి పరిపాలకులు, వీరందరూ కూడా ఏమై ఉన్నారు అంటే వారికి దేవుడు అనుగ్రహించినటువంటి అధికారమును బట్టి ఒక మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మంచి గృహ నిర్వాహకుడు అంటే ఏ రీతిగా ఉండగలడు అంటే, మంచివాడు అంటే మనము భూలోక సంబంధమైనటువంటి జీవనాలను మనం చూసినప్పుడు మంచి గృహ నిర్వాహకుడు అంటే అతడు ఎలా ఉండకూడదు అంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలకు వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని అతడు కలిగి ఉండకూడదు. అంటే అతడు దేవుని యొక్క బిడ్డగా కొనసాగుతున్నప్పుడు తనకు దేవుడు అనుగ్రహించినటువంటి కుటుంబాన్ని మంచిగా ఏలుబడి చేసేవాడిగా ఉండాలి. మంచిగా ఏలుబడి చేయాలి అంటే మొదటగా కుటుంబ యజమానిగా ఉన్నటువంటి వ్యక్తి కష్టపడి ధనాన్ని సంపాదించాలి. కష్టపడి సంపాదించినటువంటి ధనమును బట్టి తన కుటుంబాన్ని పోషించుకోవాలి. ఆ కుటుంబ యజమాని ఎలా ఉండాలి అంటే వ్యభిచారిగా ఉండకూడదు, త్రాగుబోతుగా ఉండకూడదు, అన్యాయస్తుడిగా ఉండకూడదు, సత్యాన్ని మార్చి అబద్ధాలను చెప్పేవాడుగా కూడా ఉండకూడదు. కనుకనే మంచి గృహ నిర్వాహకత్వంలో ఎన్నో నీతి మాటలు ఉన్నాయి. వాటన్నిటిని మనము కలిగి ఉన్న దినమనే మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది. మనం చేస్తున్నటువంటి పరిపాలన కూడా దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు ఏ రీతిగా తన కుటుంబాన్ని మంచి మార్గంలో పెట్టగలడు అంటే పెట్టలేడు. కనుకనే చూడండి, ఇక్కడ వ్రాయబడి ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథాన్ని మనం చూస్తే, ఈ గ్రంథము వ్రాయబడి ఉన్నటువంటి కాలమానం చూస్తే క్రీస్తు పూర్వము 760వ సంవత్సరము నుండి 750వ సంవత్సరపు మధ్యకాలంలో ఈ ఆమోసు గ్రంథము వ్రాయబడి ఉన్నది. ఈ ఆమోసు యూదా దేశములోని తెకోవా గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా మనము చూడగలుగుతూ ఉన్నాము. ఈ ఆమోసు ప్రవశించినటువంటి కాలమానమును మనం చూస్తే అతడు ఇశ్రాయేలు ప్రజలనేమో యెరోబాము పరిపాలన చేస్తున్నాడు. యూదా ప్రజలనేమో చూడండి ఉజ్జియా పరిపాలన చేస్తున్నటువంటి దినములలో ఇతడు ప్రవక్తగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. అయితే ఆమోసు అనే ఆ పదానికి అర్థం ఏంటి అంటే భారము మోయువాడు అని ఆ పదానికి అర్థం అండి. మరలా ఆమోసు అనగా ఇతని యొక్క జీవనం ఏమై ఉన్నది అంటే పశువులను ఇంకా గొర్రెలను అతడు మేపుతూ ఉన్నట్లుగా మనము చరిత్రలో అతని యొక్క జీవనాన్ని మనం చూడగలుగుతాము. అతని యొక్క ఆహారం ఏమై ఉన్నది అంటే మేడి పండ్లు అతనికి ఆహారమై ఉన్నది అని కూడా మనం గుర్తుంచుకోవాలి. అయితే చూడండి, ఇతడు రెండు దేశాలకు కావలసినటువంటి వర్తమానము దేవుని యొక్క మాటలను ఆయన ధైర్యముగా వారి మధ్య నిలిచి
ప్రవచించినటువంటి ప్రవక్తగా మనము చూడగలుగుతామండి. ఈ ఆమోసు గ్రంథమంతా కూడా మీరు చదవాలి అంటే ఒక అరగంటలో మనము మరి చక్కగా ఈ యొక్క గ్రంథాన్ని మనము చదవగలమండి. ఈ గ్రంథం చాలా కటువుగా ఉంటుంది, కఠినముగా ఉంటుంది. చాలా మరి మనము చదువుతూ ఉన్నప్పుడు మన హృదయాన్ని తాకుతూ ఉన్నట్లుగా ఉంటుంది, మనకు భయాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. ఎందుకొరకు అంటే ఇదిగో దేవుని ప్రజలందరూ కూడా ఒక కుటుంబముగా, ఒక రాజ్యముగా ఉండాలి. దేవుని కుటుంబం అంతా కూడా మరి ఒక రాజ్యముగా ఉండి మరి నీతి న్యాయములతో కూడినటువంటి పరిపాలన, ఆ రాజ్యం మీద ఉన్నటువంటి రాజు పరిపాలించాలి అనే శాసనాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమైపోయాయి అంటే పరిపాలకులు ఏమైపోయారు అంటే వారు మరి ప్రజలను నీతి న్యాయములతో కూడినటువంటి పరిపాలన వారు ఇవ్వలేదు గనక ప్రజలందరూ ఏమైపోయారు అంటే ఎవడి ఇష్టమో వచ్చినట్లుగా వాని యొక్క జీవనం ఏమైపోయింది అంటే వారి కుటుంబాలు పాడైపోయాయి, వారి జీవితాలు పాడైపోయాయి. దేశమంతా కూడా ఏమైపోయింది అంటే చాలా బీభత్సవమైనటువంటి వాతావరణాన్ని కలిగి ఉన్నది. ఎక్కడ చూసినా క్షేమము లేదు, ఎక్కడ చూసినా అన్యాయము, ఎక్కడ చూసినా దోచుకునేవారే, ఎక్కడ చూసినా కూడా అన్యాయపు మరి మాటలను, అన్యాయపు కాలమానమును మనం చూస్తూ ఉన్నట్లుగా మరి ఆ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే చూడండి, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు జీవితం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు, ఎలా ఉండకూడదు అని దేవుడు కోరుకున్నాడు అంటే ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 6-7 వచనాలను చదువుదాము. చూడండి, ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 6-7 వచనాలు. యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలయనగా ద్రవ్యముకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు, పాదరక్షల కొరకై బీదవారిని అమ్మివేయుదురు, దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహుగా అతిశయపడుదురు, దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు. తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచుదురు. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మరి యూదా ప్రజల యొక్క జీవన శైలి ఎలా ఉన్నది అంటే దేవునికి చాలా వ్యతిరేకమైనటువంటి కోపాన్ని తెప్పించే మరి పనిని వారు చేస్తూ ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. అయితే అంటున్నాడు, నేను 3-4 సార్లు మీరు చేసినటువంటి పాపమును బట్టి మిమ్మల్ని నేను శిక్షించక మిమ్మల్ని నేను క్షమించాను. కానీ మీ దోషములను నేను క్షమించినా కూడా మీరు ఎలా మీది యొక్క జీవనము ఉన్నది అంటే చాలా చెడ్డగా మీరు జీవిస్తూ ఉన్నారు. ఎందుకొరకంటే ఇదిగో ద్రవ్యమునకై దాని జనులను నీతిమంతులను అమ్మివేయుదురు, పాదరక్షల కొరకై బీదవారిని అమ్మివేయుదురు, దరిద్రుల నోట మన్ను వేయుటకు బహుగా ఆశపడుదురు. చూడండి, ఎంత ఘోరమైనటువంటి పాతకానికి మరి ఆనాటి మరి ఇశ్రాయేలు ప్రజలు, ఆనాటి మరి యూదా ప్రజలను పరిపాలన చేస్తున్నటువంటి పరిపాలకులు అనగా మరి శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు వారి యొక్క జీవన శైలిని మనం చూస్తే ధనము కొరకు వారు పేదవారిని అమ్మివేస్తూ ఉన్నారట, దరిద్రులను కూడా అమ్మివేస్తున్నారు. ఇలా అమ్మివేయడానికి వారు చూడండి ఎంత సులకనగా చేస్తున్నారు అంటే కాళ్లకు తొడుక్కునే పాదరక్షల కొరకు కూడా అమ్మివేస్తున్నారట. మరలా మనం చూస్తే ఇక్కడ చూడండి ఎలా వారి యొక్క జీవనం ఉన్నది అంటే దరిద్రుల నోటలో ఉన్నటువంటి మన్ను వేయుటకు బహుగా ఆశపడుదురు, దీనుల త్రోవకు అడ్డముగా వచ్చెదరు, తండ్రియు కుమారుడును ఒకదానిని కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచుదురు. చూడండి, ఎంత బాధాకరమైనటువంటి జీవితాన్ని రాజ్యములో
దేవుని ప్రజలు జీవిస్తున్నారు. వారు దేవుని పరిశుద్ధతకు తగినటువంటి జీవితాన్ని జీవించవలసినటువంటి వారు ఆ పరిశుద్ధతకు వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. వావి వరసలు లేనటువంటి జీవితాన్ని వారు కలిగి ఉన్నారు. అనగా చాలా మరి దేవునికి దుఃఖాన్ని కలిగించి, బాధను కలిగించి, దేవుని ఉగ్రత ప్రజల మధ్యకు తీసుకొని రావడానికి ఆనాటి పరిపాలకులే మరి వారి యొక్క జీవనమే వారిని ఆ రీతిగా తీసుకొని వెళ్ళింది అని కూడా మనం గుర్తుంచుకోవాలి. చూడండి, కుటుంబ యజమాని ఎంత న్యాయమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటాడో, కుటుంబ యజమాని ఎంత యథార్థత కలిగి జీవిస్తూ ఉంటాడో, కుటుంబ యజమాని తన కుటుంబంలో ఉన్నవారికి ఏ రీతిగా సమృద్ధి కలిగినటువంటి ఆహారాన్ని ఇచ్చి ఆ కుటుంబాన్ని నీతి న్యాయములతో నడిపిస్తూ ఉంటాడో, ఆ కుటుంబము ఆశీర్వాదముతో ఉంటుంది. ఆ కుటుంబము ఏమవుతుంది అంటే ఆకలి కేకలు లేకుండా సమృద్ధి కలిగినటువంటి కుటుంబముగా ఉంటుంది. అందుకే మరి కుటుంబమైనా, గ్రామమైనా, దేశమైనా ఇవన్నీ కూడా మరి గృహ నిర్వాహకత్వపు యజమానిగా ఉన్నటువంటి యాజకుడైనా, రాజైనా, పరిపాలకుడైనా వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలి అంటే నీతి న్యాయానికి తగినట్లుగా జీవించాలి, కానీ నీతి న్యాయాన్ని వదిలివేయకూడదండి. అందుకే చాలా పర్యాయములు మీకు నేను చెప్పాను. వీలైతే ఒకరి పొట్టను నింపడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఇదిగో వీలు కాకపోతే వదిలివేయాలి. అంతేకాని ఎవరి కడుపులను మనము కొట్టి వారి ఆహారం మనం తీసుకొని తినడానికి ఎంత మాత్రం కూడా పని చేయకూడదు. అందుకే చూడండి, ఆమోసు ఎంత కఠినమైనటువంటి మాటను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా మనం చదువుదాము. చూడండి, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాము. చూడండి, మీ అపరాధములు విస్తారములైనవి, మీ పాపములు ఘోరమైనవి నేను ఎరుగుదును. దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అణగదొక్కుదురు గనుక మలుపు రాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురముండరు. శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసమును మీరు త్రాగరు. చూడండి, అన్యాయము ఎప్పటికి కూడా మనకు అక్కరకు రాదండి. అన్యాయం చేసి ₹1 మనం సంపాదిస్తే అన్యాయానికి 10 రెట్లుగా మనం నష్టపోయే అవకాశం ఉన్నది. కనుకనే దేవుని యొక్క రాజ్యము ఎలా ఉండాలి అంటే నీతి న్యాయములతో కూడినటువంటి రాజ్యముగా ఆ రాజ్యం ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు, మీ అపరాధములు విస్తారములై ఉన్నవి. అంటే లెక్క పెట్టలేనన్ని అపరాధములు మీరు చేస్తున్నారు. ఇంకా అంటున్నాడు, చూడండి, మీ పాపములు ఘోరమైనవి అని నేను ఎరుగుదును అంటున్నాడు. చూడండి, ఇంత ఘోరమైనటువంటి అపరాధములు, ఇంత మరి లెక్కబెట్టలేని విస్తారమైనటువంటి పాపములు, ఇవన్నీ కూడా ఏమయ్యాయి అంటే దేవుని యొక్క ఉగ్రతకు అవి మరి చోటిచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అన్యాయంగా సంపాదించినటువంటి సంపాదన ఇదిగో పేదల దగ్గర, దరిద్రుల దగ్గర, ఇంకా మరి వారి దగ్గర మరి సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా ఏమై ఉన్నది అంటే అది అన్యాయంతో కూడుకున్నది కనుక అన్యాయంతో కూడుకున్నటువంటి సంపాదన తెచ్చుకొని మనము శృంగారమైనటువంటి మంచి గృహాన్ని కట్టుకున్నా, మరి అందమైనటువంటి నివాసమును మనం ఏర్పాటు చేసుకున్నా, ఇంకా మన జీవనానికి కావలసినటువంటి ఒక మంచి ద్రాక్ష తోటను మనం నాటినా కూడా అక్కడ దేవుడు అంటాడు, ఆ నాటినటువంటి తోట దాని ఫలములను నువ్వు తినవు అంటాడు. నువ్వు ఉండడానికి నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి నివాసము నువ్వు కట్టుకుంటావే, కానీ దానిలో ఒక పూటైనా కూడా నీవు నిద్రపోలేవు అంటున్నాడు. అందుకే చూడండి, ఏం చేయకూడదు అంటే అన్యాయంతో కూడుకున్నది అది, దాన్ని మనము ఏం చేయకూడదు అంటే దానికి మనం ఆశపడకూడదు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. అందుకే చూడండి, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 4, 6 వచనాలను కూడా మనము చదువుదాము. చూడండి, దేశమందు బీదలను మింగివేయుదును, దరిద్రులను
మాపివేయును. కోరువారులారా, తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువగాను చేసి దొంగ త్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవును అని చెప్పుకొని వారులారా, దరిద్రులను వెండికి కొనున్నట్లును పాదరక్షలనిచ్చి బీదవారిని కొనున్నట్లును చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండి అని విశ్రాంతి దినము ఎప్పుడైపోవును అని చెప్పుకొని వారులారా, ఈ మాట ఆలకించుడు అంటున్నాడు. ఎవరిని అంటే ఆనాటి మరి ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలను. వారు ఎవరు అంటే చూడండి, అన్యాయముగా వ్యాపారం జరిగించే వారిని గురించి అక్కడ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే విశ్రాంతి దినము లేదు, మరి పరిశుద్ధ దినము లేదు, ఇదిగో నిత్యము వారు చేస్తున్నటువంటి వ్యాపారము నిరంతరము జరగాలి, లాభాన్ని సంపాదించుకోవాలి అనే ఆశ ఆలోచన తప్ప వారి మనసులో మరొక ఆలోచన లేదండి. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే రూపాయికి ఏ రీతిగా 10 రూపాయలు సంపాదించాలి అనే ఆలోచనతో ఏం చేస్తున్నారు అంటే ఇదిగో ప్రజలకు ఇచ్చేదేమో తక్కువ తూకంతోనూ వారు తీసుకునే ధనమేమో 100% ఎక్కువగా వారు తీసుకొని అన్యాయముతో కూడినటువంటి వ్యాపారమును వారు జరిగిస్తున్నారు. అన్యాయముతో కూడినటువంటి వ్యాపారము జరిగించడానికి వారి హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి అంటే ఎప్పుడు ఈ విశ్రాంతి దినం అయిపోతుందా, ఎప్పుడు ఈ పరిశుద్ధ దినం గతించిపోతుందా అని వారు దేని కొరకు ఎదురు చూస్తున్నారు అంటే దేవుని ఆరాధించడానికి బదులుగా, దేవుని నామాన్ని గణపరచడానికి బదులుగా ఇదిగో దేవుని యొక్క పరిశుద్ధ నామం ఎప్పుడు గతించిపోతుందా, ఎప్పుడు నేను వ్యాపారం జరిగించాలా, ఎప్పుడు నేను ధనాన్ని ఇదిగో మూట కట్టుకోవాలా అని అన్యాయపు తూకములను చూసి మోసముతో కూడినటువంటి వ్యాపారమును వారు జరిగిస్తున్నారు అని ఖచ్చితంగా ఆమోసు కఠినమైనటువంటి మాటలను అక్కడ ఆయన మాట్లాడుతున్నాడండి. అందుకే చూడండి 7-8 వచనాలను కూడా మనం చదువుదాం. 7-8 వచనాలను. యాకోబు యొక్క అతిశయాస్పాదము తోడని యెహోవా ప్రమాణము చేసినదేమనగా, వారి క్రియలను నేనెన్నడను మరవను. ఇందును గూర్చి భూమి కంపించదా, దాని నివాసులందరూ అంగలార్చదా, నైలు నది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును. ఐగుప్తు దేశపు నైలు నది వలె అది ఉబుకును, మిశ్రయము దేశపు నది వలె అది అణగి పోవును అంటున్నాడు. చూడండి ఎంత ఉగ్రత ప్రజల మధ్యకు వస్తూ ఉన్నదో. ఆ ఉగ్రత రావడానికి గల కారణం ఏంటి అంటే ఇదిగో ప్రజలు ఉండవలసినటువంటి రీతిగా ఉండక, ప్రజలు మరి దేవుని ఆరాధించవలసినటువంటి రీతిగా ఆరాధించకుండా వారు ఏం చేస్తున్నారు అంటే ఇదిగో ధనము సంపాదించుటయే ప్రాముఖ్యము. ధనము సంపాదించటమే ప్రాముఖ్యము. ఎలానైనా కూడా ధనాన్ని సంపాదించి మూట కట్టి మేడలు కట్టి మంచి పొలాలు భూములు కొని మంచి తోటలను నాటి వాటి సారమును మరి పొంది వారు లక్షాధికారులుగా కోటీశ్వరులుగా ఉండాలనే ఆశ వారి మదిలో ఉన్నదే కానీ వాటన్నిటిని అనుగ్రహించే దేవునిని గూర్చినటువంటి ఆలోచన వారి మనసులో లేదు. దేవుని కనుదృష్టి ఉన్నది కనుకనే నేను జీవిస్తున్నాను, దేవుని కనుదృష్టి ఉన్నది కనుకనే ఇదిగో నేను చేస్తున్నటువంటి ప్రతి పనిలో దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు గనక ఇదిగో నేను సత్యానికి, న్యాయానికి, ధర్మానికి నేను కట్టుబడి జీవించాలి అనే ఆలోచన వారి మనసులో లేదండి. అందుకే చూడండి ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞను మనం చదువుదాము. చూడండి ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాము. చూడండి. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో
నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు తక్కువ కాని న్యాయమైన తూనిక రాళ్లను నీవు ఉంచుకొనవలెను. మా తక్కువది కాని న్యాయమైన తూము నీకుండవలెను. అలాగూ చేయని ప్రతివాడును, అనగా అన్యాయము చేయి ప్రతివాడును నీ దేవుడని యెహోవాకు హేయుడు అంటున్నాడు. ఇక్కడ దేవుడు అనుగ్రహించినటువంటి ధర్మాన్ని, దేవుడు అనుగ్రహించినటువంటి ఆజ్ఞల్ని మనం ఏం చేయకూడదు అంటే మనము మర్చిపోకూడదండి. ఇదిగో దేవుని ఆజ్ఞ ఏమని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది అంటే, ఇదిగో నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు ఏం చేయాలి అంటే తక్కువ కాని న్యాయమైనటువంటి తూనిక రాళ్లను నీవు ఉంచుకొనవలెను. ఏమండి, మనకు దేవుడు అనుగ్రహించినటువంటి దేశంలో మనము దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే మనం చేస్తున్నటువంటి పనిలో ఏం చేయకూడదు అంటే అన్యాయం ఉండకూడదు. మన తూనికరాళ్ళు ఎలా ఉండాలంటే ఖచ్చితంగా ఉండాలి. మనము ఇచ్చేది ఖచ్చితంగా ఉండాలి, తీసుకునేది కూడా ఖచ్చితంగా ఉండాలి. ఏ విధమైనటువంటి అన్యాయపు తూకాన్ని మనము తుయ్యక, అన్యాయం మనము చేయక న్యాయాన్ని మనము కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటేనే మనం నిత్య రాజ్యంలో ప్రభువుతో కూడా పరలోకములో ఉండగలము. ఆ ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి దీర్ఘాయువును మనం పొందుకోగలమే కానీ అలా కాకుండా మనము ఇష్టమైన రీతిగా మన జీవితాన్ని మనము జీవించడానికి మనకు హక్కు లేదండి. నా ఇష్టమైన రీతిగా నేను, నీ ఇష్టమైన రీతిగా నీవు జీవించడానికి ఎంత మాత్రము కూడా హక్కు లేదు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. మనకు దేవుడు అనుగ్రహించినటువంటి జీవితాన్ని, ఇదిగో దేవుడు నాకు అనుగ్రహించినటువంటి జీవితము, ఆయన నాకు అనుగ్రహించినటువంటి జీవితము ఆయన దానమై ఉన్నది అని ఎవరైతే గుర్తించి ఆ జీవితానికి న్యాయాన్ని కలిగి ఉంటారో, ధర్మాన్ని కలిగి ఉంటారో, సత్యాన్ని కలిగి ఉంటారో, యథార్థతను కలిగి ఉంటారో వారు దీర్ఘాయువు కలిగి జీవిస్తారు. కనుక మనం కూలి పనికి వెళ్ళినా న్యాయమైనటువంటి కూలి పని మనం చేయాలి. వ్యాపారానికి వెళ్ళినా న్యాయమైన వ్యాపారం చేయాలి. ఇంకా చూడండి, ఉద్యోగానికి వెళ్ళినా న్యాయముగా మనం చేయవలసినటువంటి ఉద్యోగం న్యాయముగా చేయాలి. మనకు దేవుడు అనుగ్రహించినటువంటి బాధ్యత, ఏ బాధ్యత అయితే దేవుడు మనకిచ్చాడో ఆ బాధ్యతను మనం న్యాయముగా నెరవేర్చాలి. కానీ ఆ బాధ్యతలో అన్యాయము ఉండకూడదు, దోపిడీ ఉండకూడదు, దుర్వ్యాపారము కూడా ఉండకూడదు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. అందుకే ఇక్కడ అన్నాడు, ఒక్క యజమానికి నీవు దాసుడవై ఉండు అంటున్నాడు. ఒక్క యజమానికి మాత్రమే నీవు దాసుడుగా ఉండు, కానీ నీవు ఇద్దరి యజమానులకు దాసులుగా ఉండాలని నువ్వు కోరుకుంటే నీ జీవితము అన్యాయమైపోతుంది. జాగ్రత్త అంటున్నాడు. చూడండి, లూకావు రాసినటువంటి శుభవార్త 16వ అధ్యాయము 11 నుండి 13 వచనాలను మనం చదువుదాము. చూడండి, కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశమున చేయును? మీరు పరుల సొమ్ము విషయములలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఇదిగో దేవుడు అంతా కూడా మాట్లాడుతున్నాడు. శాస్త్రులను గురించి, పరిశీలనను గురించి, వారు కలిగి ఉన్నటువంటి జీవనమును గురించి. ఇదిగో మీరు దేవుడు మీకు అనుగ్రహించినటువంటి గృహ నిర్వాహకత్వములో మీరు ఎలా ఉండాలి అంటే న్యాయమైనది మీరు చేయాలి, కానీ అన్యాయముగా మీరు చేస్తున్నారు. ఈ అన్యాయం చేయడం ద్వారా మీరు ఏమవుతూ ఉన్నారు అంటే దేవుని ఉగ్రతను మీరు తెచ్చుకుంటున్నారు. దేవుని ఉగ్రత ద్వారా మీరు ఏమవుతూ ఉన్నారు అంటే నాశనంలోనికి వెళుతూ ఉన్నారు. ఆ నాశనంలోనికి వెళ్ళి నిత్య జీవాన్ని మీరు పోగొట్టుకుంటున్నారు. కనుక మీరు ఎలా మీ యొక్క జీవనం ఉండాలి అంటే మీరు దేవుని సత్యానికి మీరు లోబడి ఉండండి.
ఆ సత్యానికి మీరు లోబడి ఉన్నప్పుడు ఎన్నడూ కూడా మీలోనికి అపవిత్రత రాకుండా జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఇదిగో దేవుడు నీకు ధనం ఇచ్చాడు, ఇదిగో దేవుడు నీకు అధికారం ఇచ్చాడు, దేవుడు నీకు పరిపాలన ఇచ్చాడు, దేవుడు నీకు యజమానిగా యాజకత్వాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి అంటే ఆ దేవునికి నమ్మకస్తుడుగా ఉండాలి. కానీ ఆ నమ్మకత్వాన్ని నువ్వు కోల్పోయి ధనమును సంపాదించుకోవడమే ప్రాముఖ్యమని ధనము కొరకు నీవు ప్రాకులాడి నీవు పోగొట్టుకుంటూ ఉన్నావు నిత్య జీవాన్ని అని దేవుడు ఇక్కడ స్పష్టంగా శాస్త్రులకు పరిశీలనను చెప్తున్నటువంటి మాట. మనకు సమాజంలో ఏ బాధ్యతను దేవుడిచ్చాడో, మనకు దేవుడు సంఘములో ఏ బాధ్యతనిచ్చాడో, దేవుడు మనకు గ్రామంలో ఏ బాధ్యతనిచ్చాడో ఆ బాధ్యతను మనం చక్కగా నెరవేర్చే వారిగా ఉండాలి. కానీ ఆ బాధ్యత నెరవేర్చేటప్పుడు మనము ఏం కాకూడదు అంటే మనలో అసత్యము రాకూడదు, అబద్ధము రాకూడదు, అన్యాయము రాకూడదు, స్వనీతి రాకూడదు. మనము ఇతరుల సొమ్మును మనము దోచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అలా ప్రయత్నం చేయడం ద్వారా మనం ఏం కోల్పోతున్నామంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నిత్య రాజ్యాన్ని మనం కోల్పోతున్నాము. కనుకనే మరి గృహ నిర్వాహకుడుగా ఉండాలంటే, అతడు మంచి గృహ నిర్వాహకుడుగా ఉండాలంటే లోకము నుండి వేరవ్వాలి, పాపము నుండి వేరవ్వాలి, చీకటి నుండి వెలుగులోనికి రావాలి, సత్యదేవుడైనటువంటి ఆ దేవునికి మహిమార్థముగా జీవించాలి. కానీ ఎక్కడ కూడా అన్యాయంతో కూడినటువంటి తీర్పులను మనము తీర్చకూడదు, అన్యాయమైనటువంటి సిరికి మనము దాసులము కాకూడదు. దేవునికి మాత్రమే మనము దాసులుగా ఉండాలి. కానీ మరి అన్యాయపు సిరికి మనము దాసులముగా కాకూడదు. ఏదో ఒక మార్గాన్ని మనం ఎంచుకోవాలి. కానీ రెండు మార్గములలో మనము ప్రయాణం చేయాలని మనం ఆశపడితే మనం మధ్యలోనే మునిగిపోతాము. ఆ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నిత్య జీవాన్ని కోల్పోతామని కూడా మనం గుర్తుంచుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు సంఘములో ఉన్నా, సమాజంలో ఉన్నా, కుటుంబములో ఉన్నా, గ్రామములో ఉన్నా, దేశములో ఉన్నా నువ్వేం చేయాలి అంటే నువ్వు నమ్మినటువంటి దేవునికి నీవు నిరంతరము ప్రార్థనలను, యాచనలను నీవు సమర్పించాలి. అదే చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలను మనము చదువుదాము. చూడండి, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచూ ఉన్నాను. చూడండి, మంచి గృహ నిర్వాహకుడు, మంచి కుటుంబ యజమాని, ఒక మంచి గృహ పరిపాలకుడు, ఒక మంచి గ్రామ పరిపాలకుడు, ఒక మంచి దేశ పరిపాలకుడు ఎలా ఉండాలి అంటే ప్రార్థనాపరుడుగా ఉండాలి. ప్రార్థన లేకుండా మనము మన కుటుంబానికి యజమానిగా ఉండుట వలన మన కుటుంబానికి మేలు జరగదు. ప్రార్థనాపరుడుగా కాకుండా ఇదిగో ఒక సంఘానికి మనము నాయకుడిగా ఉండకూడదు. ఇదిగో ప్రార్థనాపరుడు కాకుండా ఒక సమాజంలో మనము మరి నాయకత్వాన్ని వహించకూడదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నువ్వు ప్రార్థనాపరుడుగా ఉంటే ఆ ప్రార్థన మరలా తిరిగి నీకేమవుతుంది అంటే సహాయపడుతుంది. కనుకనే ఏం చేయాలి? ఇదిగో నిరంతరము నీవు సంపూర్ణ భక్తి కలిగి, సంపూర్ణమైనటువంటి మాన్యత కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, మనం బ్రతుకుతున్న బ్రతుకులో కలవరము లేకుండా నెమ్మదితో కూడుకున్నటువంటి మరి జీవితాన్ని మనం జీవించాలి అంటే, సమాధానముతో కూడుకున్నటువంటి జీవితాన్ని మనం జీవించాలి అంటే ఇదిగో మనము జీవిస్తున్నటువంటి జీవితము న్యాయమైనదిగా ఉండాలి, సత్యమైనదిగా ఉండాలి, యథార్థమైనదిగా ఉండాలి. అలా ఉండకుండా మనం చేస్తున్నటువంటి ప్రార్థనలను, మనం చేస్తున్నటువంటి యాచనలను ఆ దేవునికి అంగీకారము కావు. కనుకనే మనము నెమ్మదిగా, సుఖముగా, భక్తిపరులుగా, యథార్థపరులుగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే మన కుటుంబము కొరకు మొదటగా మనం ప్రార్థన చేయాలి, మన సమాజము కొరకు మనము మొదటగా ప్రార్థన చేయాలి, మన సంఘము కొరకు మొదటగా మనం ప్రార్థన చేయాలి, మనకు దేవుడు అనుగ్రహించినటువంటి పరిపాలకుల కొరకు మనము ప్రార్థన చేయాలి. అలా ప్రార్థనలు చేయకుండా
మనము వేషధారుల వలె ఉండకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. వేషధారుల వలె మరి మనం జీవిస్తే ఆ జీవనం ద్వారా మనకే ఏమవుతుంది అంటే శ్రమ వస్తుంది, జాగ్రత్త అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా మనం చదువుదాము. చూడండి, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. పవిత్రమైనటువంటి చేతులను కలిగి మనం ప్రార్థన చేయాలి. మనం చేతులతో కూడా మనం ఏం చేయకూడదు అంటే అపవిత్రమైనటువంటి కార్యములను మనం ఎన్నడూ కూడా జరిగించకూడదు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి జీవితము ఇది దేవుని దానం అండి. దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ జీవితాన్ని. అది మేలైనా, శ్రమైనా, బాధ అయినా, ఏమైనా కూడా దేవునికి మనము సాక్షులుగా జీవించాలి. మనము శ్రమ కలిగిన దినమున మనము కృంగిపోకూడదు. శ్రమ కలిగిన దినమున మనం బాధపడకూడదు. సంతోషము కలిగిన దినమున మనము గంతులు వేయకూడదు. మన జీవితము ఇదిగో ప్రతి నిత్యము ఎలా ఉండాలి అంటే సమాధానంతో కూడుకున్నటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. న్యాయబద్ధమైనటువంటి జీవితాన్ని మనము జీవిస్తూ ఉండాలి. నేను న్యాయాన్ని తీర్చుకుంటే ఏ రీతిగా ఆ న్యాయము నాకు అక్కడికి రావాలని నేను కోరుకుంటానో అదే న్యాయాన్ని ఇతరుల పక్షాన కూడా నీవు తీర్చేవాడిగా ఉండాలి. అది దేవుడిస్తున్నటువంటి ధర్మము అని కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. చూడండి, ఈ మధ్యాహ్న కాలమందు మనకు దేవుడు అనుగ్రహించినటువంటి గృహ నిర్వాహకత్వము, ఆ గృహ నిర్వాహకత్వంలో ఏముండకూడదు అంటే లోపము ఉండకూడదు అని కూడా గుర్తుంచుకోవాలి. లోపము లేనటువంటి పరిపాలకులుగా మనం ఉన్నప్పుడు మన కుటుంబము, మన బిడ్డలు, మన సంఘము, సమాజము, మన దేశము అన్నీ కూడా ఆశీర్వదించబడతాయి, దీవించబడతాయి. అలా దీవించబడటానికే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రాజ్యము అది పరలోక రాజ్యము అని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ పరలోక రాజ్యాన్ని మనము చేరడానికి ప్రభువు మనకు సమీపముగా ఉన్నాడు. సమీపముగా ఉన్నటువంటి ఆ దేవుని నామాన్ని గణపరచడానికి దేవుని యొక్క నిత్యమైనటువంటి కృప మనకు తోడుగా ఉండాలని కూడా కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ప్రభు యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నాయందు